హలో తెలుగు క్రికెట్ లవర్స్. చాలా రోజుల తర్వాత ఇండియన్ క్రికెట్లో ఒక పెద్ద షాకింగ్ ట్విస్ట్ చూస్తున్నాం. ఐపీఎల్ వ్యవస్థాపకుడు లలిత్ మోడీ సన్ రైజర్స్ హైదరాబాద్ యజమాని కావ్య మారన్కి ఒక క్రిప్టిక్ మెసేజ్ పంపారు, కాల్ మీ అంటూ. ఇంతకీ ఈ డ్రామా వెనక నిజమేంటి? పాకిస్తాన్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్ను సన్ రైజర్స్ లీడ్స్ కొనడం వెనక పెద్ద కాంట్రవర్సీ ఎందుకు మొదలైంది? సునీల్ గవాస్కర్ లాంటి దిగ్గజం ఎందుకు బ్లడ్ మనీ అని విమర్శించారు? ఈ వీడియోలో మీకు తెలియని నిజాలు, భావోద్వేగాలు, రాజకీయాలతో కూడిన క్రికెట్ వార్ చూడబోతున్నారు. ఈ స్టోరీలో ఒక్కో ట్విస్ట్ మిమ్మల్ని షాక్కు గురి చేస్తుంది. పాకిస్తాన్ ప్లేయర్ను ఇండియన్ ఓనర్షిప్ ఉన్న ఫ్రాంచైజీ కొనడం వల్ల ఎంత పెద్ద రాజకీయ వివాదం మొదలైందో తెలుసుకోవడానికి వీడియో చివరి వరకు చూడండి. ఈ స్టోరీ మొదలవ్వాలంటే మనం ఇంగ్లాండ్కి వెళ్ళాలి. అక్కడ జరుగుతున్న ది 100 అనే టోర్నమెంట్కి 2026 మార్చి 12న లండన్లోని పికాడిల్లీ లైట్స్లో ఓ చారిత్రాత్మక వేలం జరిగింది. ముందుగా ఈ ది 100 టోర్నమెంట్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఇది ఇంగ్లాండ్లో జరిగే 100 బంతుల క్రికెట్ లీగ్. అంటే 100 బాల్స్తో మ్యాచ్ ఆడతారు. ఇందులో 8 ఫ్రాంచైజీలు ఉంటాయి. కానీ ఇక్కడ పెద్ద ట్విస్ట్ ఏంటంటే ఈ 8 టీంలలో 4 టీములు ఇప్పుడు పూర్తిగా ఇండియన్ యాజమాన్యంలోకి వెళ్ళిపోయాయి. మాంచెస్టర్ సూపర్ జైంట్స్ సంజీవ్ గోయంకాది, ఎంఐ లండన్ అంబానీలది, సదరన్ బ్రేవ్ జిఎంఆర్ గ్రూప్ది, ఢిల్లీ క్యాపిటల్స్ యజమానులు. ఇక సన్ రైజర్స్ లీడ్స్, ఇది మన తెలుగు వాళ్ళకి స్పెషల్. ఇది మన సన్ రైజర్స్ హైదరాబాద్ యజమాని కళానిధి మారన్ గారిది. వారి కూతురు కావ్య మారన్ ఈ టీంని నడుపుతున్నారు. ఇప్పుడు విషయానికి వస్తే, ఇండియన్ యాజమాన్యంలో ఉన్న ఫ్రాంచైజీలు పాకిస్తాన్ ప్లేయర్లను సైన్ చేయడం అనేది ఓ అన్రిటన్ రూల్ లాగా ఉంది. 2008 ముంబై ఉగ్రదాడుల తర్వాత ఐపీఎల్ నుంచి పాక్ ప్లేయర్లను దాదాపు బయటకు పంపేశారు. SA20 లీగ్ అంటే సౌత్ ఆఫ్రికాలోను, ILT20 UAEలో కూడా ఇండియన్ యాజమాన్యం ఉన్న ఫ్రాంచైజీలు ఎప్పుడూ పాకిస్తాన్ ప్లేయర్లను తీసుకోలేదు. BBC కూడా ఓ రిపోర్ట్లో క్లియర్గా చెప్పింది, ఇండియన్ యాజమాన్యం ఉన్న ఫ్రాంచైజీలకు పాక్ ప్లేయర్లను తీసుకోవద్దనే అన్రిటన్ రూల్ ఉందని. కానీ మార్చి 12న ఈ అన్రిటన్ రూల్ను బద్దలు కొట్టింది కావ్య మారన్ గారి సన్ రైజర్స్ లీడ్స్. ఆ వేలం వివరాల్లోకి వెళ్తే పాకిస్తాన్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్ పేరు వచ్చింది. ఇతను మిస్టరీ స్పిన్నర్గా పేరు తెచ్చుకున్నాడు. 2022లో ఇంగ్లాండ్పై టెస్ట్ అరంగేట్రంలోనే 11 వికెట్లను పడగొట్టేశాడు. బేస్ ప్రైజ్ £1,00,000. ట్రెంట్ రాకెట్స్ మొదట బిడ్ చేసింది. వెంటనే సన్ రైజర్ లీడ్స్ రేస్లోకి దూకింది. బిడ్డింగ్ వార్ నెలకొంది. చివరకు సన్ రైజర్స్ లీడ్స్ £1,90,000 అంటే సుమారు $2,34,00,000 చెల్లించి అబ్రార్ అహ్మద్ను కొనేసింది. ఇది జరిగిన క్షణంలోనే సోషల్ మీడియా షాక్ అయిపోయింది. ఇండియన్ యాజమాన్యం ఉన్న ఫ్రాంచైజీ పాకిస్తాన్ ప్లేయర్ను కొనడం ఇదే తొలిసారి. కానీ అసలు ఫైర్ ఇంకా మిగిలే ఉంది. ఎందుకంటే ఈ అబ్రార్ అహ్మద్ గతంలో ఇండియన్ ఆర్మీని అవమానించాడు. మే 2025 ఆపరేషన్ సింధూర్, ఇండియా పాకిస్తాన్ల మధ్య సైనిక ఘర్షణ జరిగిన సమయం. ఇరు దేశాల సరిహద్దుల్లో ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఆ సమయంలో వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ గురించి మీకు గుర్తుందా? 2019లో పాకిస్తాన్ చేతిలో బందీ అయిన మన హీరో పైలట్. ఆ సంఘటనను మర్చిపోని భారతీయుల మనసులు ఆపరేషన్ సింధూర్ సమయంలో మరింత సున్నితంగా ఉన్నాయి. ఇంతలో అబ్రార్ అహ్మద్ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టాడు. తాను టీ తాగుతున్న ఫోటో, క్యాప్షన్ ఫ్యాంటాస్టిక్ టీ. ఇది నేరుగా అభినందన్ వర్ధమాన్ సంఘటనను ఎగతాళి చేస్తూ చేసిన పోస్టుగా భావించారు. భారతదేశం సైనిక చర్యలో నిమగ్నమై ఉన్న సమయంలో, మన జవాన్లు సరిహద్దుల్లో ప్రాణాలతో పోరాడుతున్న సమయంలో ఓ పాకిస్తాన్ క్రికెటర్ మన ఆర్మీని, మన దేశాన్ని అవమానించాడు. ఇప్పుడు అదే ప్లేయర్ను ఓ ఇండియన్ యాజమాన్యం ఉన్న ఫ్రాంచైజీ $2,34,00,000 పెట్టి కొనడం అంటే ఇది ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్కి ఆగ్రహాన్ని తెప్పించింది. ఇప్పుడు ఈ వివాదంలోకి ఎంటర్ అవుతారు ఇండియన్ క్రికెట్ లెజెండ్ సునీల్ గవాస్కర్. గవాస్కర్ను మీరు చాలాసార్లు పాకిస్తాన్ మాజీ క్రికెటర్లతో కలిసి షోలో చూసుంటారు. వసీం అక్రమ్, వకార్ యూనస్లతో స్నేహంగా మాట్లాడడం చూసి ఉంటారు. ఇంతకుముందు బాబర్ ఆజంకు బ్యాటింగ్ టిప్స్ కూడా చెప్పాడు. కానీ ఈసారి గవాస్కర్ మిడ్ డేలో ఒక కాలం రాశారు. ఆ మాటలు ఇండియన్ క్రికెట్ను షాక్కు గురి చేశాయి. గవాస్కర్ ఇలా రాశారు,
ఇండియన్ ఫ్రాంచైజీలు పాకిస్తాన్ ప్లేయర్లకు డబ్బులు చెల్లించడం అంటే వాళ్ళు ఆ డబ్బులతో ఇన్కమ్ ట్యాక్స్ కట్టి ఆ ట్యాక్స్ డబ్బులతో పాకిస్తాన్ ప్రభుత్వం ఆయుధాలు కొని ఆ ఆయుధాలతో మన సైనికులు మన పౌరులు చనిపోవడానికి కారణమవుతున్నారు. ఇంగ్లీష్లో చెప్పాలంటే దీన్ని బ్లడ్ మనీ అంటారు. గవాస్కర్ గారు క్లియర్గా చెప్పేశారు. ఇది లీడ్స్లో టీం అయినా ఇండియాలో టీం అయినా యజమాని ఇండియా అయితే ఆ డబ్బు పరోక్షంగా ఇండియన్ క్యాజువాలిటీలకు దారితీస్తుంది. సన్ రైజర్స్ లీడ్స్ కోచ్ డేనియల్ విటోరీ, న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ మాత్రం ఇలా అన్నారు: అబ్రార్ను తీసుకోవడం చాలా సంతోషంగా ఉంది, అతను టీంకు సరిపోతాడు అని. కానీ గవాస్కర్ దీనిపై కౌంటర్ ఇచ్చారు. వెటోరీ న్యూజిలాండ్ వాడు కాబట్టి ఇండియా పాక్ సెంటిమెంట్ అర్థం కాకపోవచ్చు, కానీ యజమానికి తెలిసే ఉండాలి అని ప్రశ్నించారు. ఇప్పుడు ఈ డ్రామాలోకి ఎంటర్ అవుతారు ఐపీఎల్ ఫౌండర్ లలిత్ మోడీ. లలిత్ మోడీ ప్రస్తుతం లండన్లో ఉంటున్నారు. ఐపీఎల్తో సంబంధాలు లేకపోయినా క్రికెట్ విషయంపై ఎప్పుడూ మాట్లాడుతూనే ఉంటారు. మార్చి 17న లలిత్ మోడీ తన ఎక్స్ ట్విట్టర్ హ్యాండిల్పై ఓ క్రిప్టిక్ పోస్ట్ పెట్టారు. 2,34,00,000 ఇన్వెస్ట్ చేయడం ఒక పాకిస్తాన్ ప్లేయర్పై, కాల్ మీ, ఇంతకంటే క్రిప్టిక్ మెసేజ్ ఏముంటుంది? లలిత్ మోడీ నేరుగా కావ్య మారన్ను ఉద్దేశించి ఈ పోస్ట్ పెట్టారు. ఇప్పుడు అందరిలో ఒకే ప్రశ్న, ఇంతకీ లలిత్ మోడీ ఎందుకు ఇలా చెప్పాడు? ఆయన ఉద్దేశం ఏంటి? కావ్య మారన్కి సలహా ఇవ్వాలనుకుంటున్నాడా, లేక ఈ కాంట్రవర్సీని తన వైపు తిప్పుకోవాలని చూస్తున్నాడా? లలిత్ మోడీ ఇంతకుముందు కూడా చాలా వివాదాల్లో ఉన్నారు. 2008లో ఐపీఎల్ను ప్రారంభించిన తర్వాత బహిష్కరణ, ఇప్పుడు ఈ క్రిప్టిక్ మెసేజ్ ఆయన్ను కాంట్రవర్సీ ఎప్పుడూ వదలలేదు. ఈ వివాదం ఇంతటితో ఆగలేదు. సన్ రైజర్స్ లీడ్స్ అధికారిక ట్విట్టర్ ఖాతా సస్పెండ్ అయింది. అవును, పూర్తిగా డిజేబుల్ అయిపోయింది. ఇండియన్ ఫ్యాన్స్ ఆగ్రహంతో రిపోర్ట్ చేయడంతో ఖాతా సస్పెండ్ అయిందని టాక్. తర్వాత మళ్ళీ ఖాతా యాక్టివేట్ అయినా కామెంట్ సెక్షన్లో అంతా అబ్రార్ సైనింగ్ పైనే చర్చ జరుగుతుంది. పాకిస్తాన్ మీడియా మాత్రం ఈ వివాదాన్ని పూర్తిగా కవర్ చేస్తుంది. పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ సోర్సెస్ ప్రకారం అబ్రార్ అహ్మద్ ఈ దుమారం గురించి పట్టించుకోవడం లేదట. తను క్రికెట్ పైనే ఫోకస్ పెట్టాడట. కానీ ఇండియాలో మాత్రం ఈ చర్చ ఇంకా కొనసాగుతూనే ఉంది. సన్ రైజర్స్ హైదరాబాద్ కూడా ఈ వివాదంలోకి లాగబడింది. ఫ్యాన్స్ ఎస్ఆర్హెచ్ని కూడా బాయ్కాట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు పెద్ద ప్రశ్న, ఇక ముందు ఏం జరగబోతుంది? గవాస్కర్ లాంటి దిగ్గజం ఇంత కఠినంగా మాట్లాడడం, లలిత్ మోడీ లాంటి వ్యక్తి ఈ వివాదంలోకి దిగడం, సోషల్ మీడియా ఆగ్రహం, ఇవన్నీ సన్ రైజర్స్ ఫ్రాంచైజీకి పెద్ద తలనొప్పిగా మారాయి. కావ్య మారన్ ఇంకా ఈ వివాదంపై స్పందించలేదు. లలిత్ మోడీ కాల్కి ఆమె సమాధానం ఇస్తారా? ఈ వివాదం ఎక్కడికి దారితీస్తుంది? ఒక విషయం మాత్రం క్లియర్, ఇకపై ఇండియన్ యాజమాన్యం ఉన్న ఏ ఫ్రాంచైజీ అయినా పాకిస్తాన్ ప్లేయర్ను కొనాలంటే చాలా ఆలోచించాలి. ఇది కేవలం క్రికెట్ మాత్రమే కాదు, ఇందులో భావోద్వేగాలు, రాజకీయాలు, దేశభక్తి అన్నీ మిక్స్ అయి ఉన్నాయి. మీరు ఈ వివాదంలో ఎవరికి సపోర్ట్ చేస్తారు? కావ్య మారన్ చేసింది సరైన నిర్ణయమా, లేక గవాస్కర్ గారు చెప్పింది నిజమా? కామెంట్స్లో తెలపండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ క్రికెట్ అప్డేట్స్ కోసం తెలుగు క్రికెట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. ఈ వీడియోను మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, వాళ్ళకి ఈ షాకింగ్ న్యూస్ తెలియజేయండి. మరో ఇంట్రెస్టింగ్ క్రికెట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్. థ్యాంక్ యూ.